మరోవైపు మన గ్యాస్ ను మహారాష్ట్రకు కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. తక్షణమే మహారాష్ట్రలోని రత్నగిరికి సరఫరా చేసిన గ్యాస్ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ కు విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తాము చేస్తున్న డిమాండ్ న్యాయబద్దమైనదని వివరించారు. దీనిపై జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. 16 MMSCDల గ్యాస్ వాటా ఇవ్వాలన్నారు. లేకుంటే వీధుల్లోకి వచ్చి పోరాడడం మినహా తమకు గత్యంతరం లేదన్నారు. రత్నగిరి ఇంతకు ముందు మీరు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు గ్యాస్ అంతా మీరే వాడుకున్నారు. కావేరీ బేసిన్లో కానివ్వండి, మహానది బేసిన్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా అంతకుముందు పైప్ లైన్స్ లేకుండా ఉండే. అటువంటి పరిస్థితుల్లో మన కేజీ బేసిన్ లో తయారు ఉత్పత్తి అయిన గ్యాస్ ని మీరు పైప్ లైన్ వేసి మహారాష్ట్రకి, గుజరాత్ కి ఎక్కడెక్కడికో తీసుకువెళ్తూ ఆంధ్రప్రదేశ్ మటుకు స్టార్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఈ డబుల్ పవర్ ప్రాజెక్ట్ కి, అంటే రత్నగిరి పవర్ ప్రాజెక్ట్ కి ఇది చాలా అన్యాయం. ఎందుకంటే అసలు దాన్ని ఏ బేసిస్ మీద ఇచ్చినట్టు? ఆ ఒక్క ప్రాజెక్ట్ ని, పవర్ ప్రాజెక్ట్ ని ఫెర్టిలైజర్ ప్రాజెక్ట్ తో సమానంగా ట్రీట్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది. ఇండియాలో 30-40 గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టులు ఉంటే ఆ ఒక్క ప్రాజెక్టు ఫెర్టిలైజర్ కింద ఎందుకు ట్రీట్ చేయాల్సి వస్తుంది? అసలు ఏంటి దీని బేస్ ఏంటి?